ఎన్నగరాని పుణ్యమునరించిన దేమకు ఆంధ్రమాత తా కన్నది పుతులంబుర కామ్య విదూరుల గాఢ భక్తి రామన్నను సంస్మరించడి మహాత్ముల పోతన త్యాగరాజ గోపన్నుల నంగ పేరుగల భక్తుల సజన వందనీయుల తదరీ రీ హరి భరతమాత గర్భశుక్తి ముక్తాఫలంగా ముగ్గురు రాజులు ఈ తెలుగు క్షేత్రాన్ని సస్యశ్యామలం చేశారు. పట్టుబట్టగట్టుకొని అబద్ధం ఆడతావా? ఎంతమంది రాజులు పరిపాలించలేదు, నువ్వు కేవలం ముగ్గురు అంటున్నావేమిటి అని మీరు అడగొచ్చు. అడుగుతారు. నరసామ్రాజ్యాలు పరిపాలించలేదు ఈ ముగ్గురు. నరహరి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఎవరిని చూస్తే ఇంకోరిని చూడాల్సిన అవసరం లేదో, ఎవరి గురించి ఒక్కసారి వినటం ఈ చెవులకి అలవాటు చేస్తే ఇంకొకళ్ళ గురించి వినే దురవస్థ తప్పుతుందో, ఎవరి పాదాశ్రయం ముక్తికాంత కరగ్రహణాధికార యోగ్యతా భోగములను కలిగిస్తుందో అటువంటి రామభక్తి సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఈ ముగ్గురు. ఎవరండి? బమ్మెర పోతరాజు, కంచర్ల గోపరాజు, కాకర్ల త్యాగరాజు. ఏమిటి వీళ్ళకి క్వాలిఫికేషన్ అన్నారు? ఏం లేదండి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ వాళ్ళ కొంపలోనే వచ్చాయని చెప్పారు. మరి తేడా ఏంటండి? ఈ గ్రహ నక్షత్రాలకి అధిపతి అయినటువంటి రామచంద్రమూర్తి కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడండి అన్నారు. అదే వాళ్ళకి మనకి తేడా. వాళ్ళకి భగవంతుడే తెలిసాడు, మనకి భగవంతుడు తప్ప మిగతావన్నీ తెలుస్తున్నాయి. త్రిమూర్తుల సంగీతం తెలిస్తే పండితుడవుతాడు, త్రిమూర్తుల సాహిత్యం తెలిస్తే విద్వాంసుడవుతాడు, త్రిమూర్తుల భక్తి తెలిస్తే భాగవతోత్తముడవుతాడు. దౌర్భాగ్యం ఏంటంటే 1-2 స్టేజీల్లోనే మనం ఆగిపోయినాం. 3వ స్టేజీకి వెళ్ళే క్వాలిటీ లేదు, క్వాలిఫికేషను లేదు. భాగవతాన్ని ఆంధ్రీకరించిన రాజు బమ్మెర పోతరాజు. తెలుగు వాళ్ళ అదృష్టం అండి. ఎంత నిస్వార్థ సేవ చేశారో తెలుగు భాషకి. వాళ్ళకి రుణపడి ఉండాలి మనం. నిజంగా భాషా ఉత్సవం, మాతృభాషా ఉత్సవాలు చెయ్యాలంటే ఒక అన్నమయ్యకు, ఒక పోతన్నకు, ఒక త్యాగయ్యకు, ఒక శ్యామశాస్త్రికి, వీళ్ళకి చెయ్యాలి. ఒక రామదాసు గారికి పద్యం, అవధానం, హరికథ ఈ 3 తెలుగు భాషలోనే ఉన్నాయి, ఇంకే భాషలో లేవు. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ మాట కృష్ణదేవరాయల కంటే ముందే ఒక మహాకవి చెప్పారు. ఎవరాయన అన్నారు? మా గుంటూరు వారు, పల్నాడు వాడు శ్రీనాథ మహాకవి.